వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. మన దేశంలో నిజంగా వ్యవసాయం చేసి చెమటోడ్చే రైతులేమో ఒకవైపు కష్టాలతో పోరాడుతూ ఉంటే, ఇంకోవైపు భూమి లేకుండానే వ్యవసాయ ఆదాయం, ఇన్కమ్ ఫ్రమ్ అగ్రికల్చర్ పేరుతోటి కోట్ల రూపాయల పన్ను మినహాయింపులు, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ పొందుతున్నటువంటి భారీ మోసం ఒకటి వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారాన్ని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ CBDT వాళ్ళు గుర్తించారు. సో దేశవ్యాప్తంగా దీని మీద పెద్ద ఎత్తున ఇప్పుడు చర్చ మొదలైంది. వ్యవసాయ ఆదాయంపై ఉన్నటువంటి పన్ను మినహాయింపు నిబంధనల్ని కొందరు ధనవంతులు దుర్వినియోగం చేసి వేల కోట్ల రూపాయల పన్ను ఎగవేతకు పాల్పడినట్టుగా అధికారులు ఇప్పుడు గుర్తించడం జరిగింది. CBDTకి చెందినటువంటి డేటా అనాలిసిస్ విభాగం సాక్ష్యం ప్రాజెక్టు కింద 2020, 21, 22, 23 ఈ మధ్య ఫైల్ చేసిన అన్ని ఆదాయపు పన్ను రిటర్న్స్ని చాలా లోతుగా పరిశీలిస్తే ఈ విశ్లేషణలో 310 కేసుల నుంచి భారీ స్థాయి అక్రమాలు బయటపడ్డాయి. కొంతమంది వ్యక్తులు 50 లక్షల నుంచి ఏకంగా 400 కోట్ల వరకు వ్యవసాయ ఆదాయం వచ్చినట్టు చూపించి పన్ను మినహాయింపులు పొందారు. ఈ తప్పుడు క్లెయిమ్స్ తోటి ప్రభుత్వ ఖజానాకి 2038 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. ఇది అధికారులు వేసినటువంటి ఒక ప్రాథమిక అంచనా. దర్యాప్తులో బయటపడినటువంటి వివరాలు చూస్తే ఇంకా షాక్ అవుతాం. కొంతమంది అక్రమంగా సంపాదించినటువంటి నల్లధనాన్ని వ్యవసాయ ఆదాయంగా చూపించేసి వైట్గా మార్చుకున్నట్టుగా CBDT గుర్తించింది. ఇంకొంతమంది అయితే భూముల్ని రియల్ ఎస్టేట్ డెవలపర్లకు అమ్మేసి ఆ వచ్చినటువంటి భారీ లాభాలని సైతం దాన్ని అగ్రికల్చర్ ఇన్కమ్గా చూపించి ట్యాక్స్ నుంచి తప్పించుకునే ప్రయత్నాలు చేశారు. ఇంకొంతమంది చేతిలో ఉండేది కొద్దిపాటి భూమి మాత్రమే అయినప్పటికీ ఆ భూమి నుంచి అసాధ్యమైన రీతిలో ఆదాయం వచ్చినట్టుగా రికార్డ్స్ ఇచ్చారు. అంటే ఒక ఎకరం ఉందనుకోండి, ఆ ఎకరంలో పండించినటువంటి వరి పంటో, ఉల్లి పంటో, బంగాళదుంపో, క్యారెట్టో, కీరానో, ఇంకోటో ఏదైనా సరే వాళ్ళు అక్కడ చూపించింది మాత్రం బంగారం పండించినట్టుగా చూపించారు, బంగారం పండినట్లు. సో ఈ ఆదాయం ఎక్కువ వచ్చిందని రికార్డ్స్ కూడా ఆల్రెడీ సబ్మిట్ చేయడం, ఇదంతా అధికారులు స్క్రూటినీ చేసి బయటికి తీశారు. అలాగే ఇందులో ఆధునిక సాంకేతికతను కూడా వినియోగిస్తున్నారు ఈ మోసాలని బట్టబయలు చేయడానికి, ఇంకా డీటెయిల్స్ అన్ని తీయడానికి. అలాగే శాటిలైట్ మ్యాపింగ్, భూ సర్వే డేటా, పంటల నమూనాలు వీటన్నిటిని కూడా విశ్లేషించి క్లెయిమ్స్ నిజానిజాల్ని పరిశీలిస్తున్నారు. ఆ భూమి పరిమాణం ఎంత, అక్కడ సాగు జరుగుతున్నటువంటి పంటలేంటి, ఉత్పత్తి సామర్థ్యం ఎంత, మార్కెట్ రేట్స్ ఏంటి, ఇవన్నీ కూడా శాటిలైట్ ఇమేజెస్ తోటి పోల్చి ఆ వ్యత్యాసాలన్నింటినీ కూడా గుర్తించారు. భవిష్యత్తులో కూడా వ్యవసాయ ఆదాయం పేరుతో వచ్చే భారీ క్లెయిమ్లని ఇదే విధంగా సాంకేతిక ఆధారాలతోటే పర్యవేక్షించబోతున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ప్రస్తుతం ఈ 310 మంది పన్ను చెల్లింపుదారులకి నోటీసులు జారీ చేసింది CBDT. వాళ్ళ రిటర్న్ని సవరించి సరైనటువంటి పన్ను చెల్లించాలి, అవసరమైతే మరింత కఠిన చర్యలు కూడా తీసుకుంటాం ఇవి కట్టకపోతే అనేది సంకేతాలు కూడా ఇచ్చింది ఇప్పటికే. అయితే మరి ఈ చర్యలు నిజమైన రైతుల్ని లక్ష్యంగా చేసుకున్నవి కాదు అని అధికారులు స్పష్టం చేస్తున్నారు. చిన్న సన్నకారు రైతులకి వ్యవసాయ ఆదాయం మీద ఉన్న పన్ను మినహాయింపు యథాతథంగా కొనసాగుతుంది. కేవలం భారీ మొత్తాల్లో తప్పుడు క్లెయిమ్లు చేసి వ్యవస్థని దుర్వినియోగం చేస్తున్న పెద్ద చేపలపైనే ఈ దర్యాప్తు కేంద్రీకృతమైంది అనేది అధికారులు చెప్తుంది. సో వ్యవసాయ ఆదాయం మీద ఉన్న పన్ను విధానాలు, వాటి పారదర్శకత, పర్యవేక్షణ వ్యవస్థల మీద ప్రస్తుతం ఇది కొత్త చర్చకి దారి తీస్తోంది. ఒక పక్కన రైతులు, నిజమైనటువంటి రైతులు, అది కౌలుకు తీసుకున్న ఏం చేసినా సరే, కౌలుకు తీసుకున్న రైతులు పంట పండించారు, పంటలో భాగం ఎవరైతే యజమాని ఉన్నారో యజమానికి ఇచ్చేశారు, వీళ్ళ లాభం వీళ్ళు తీసుకున్నారు. సో ఈ యజమాని ఏం చేస్తున్నాడు, వచ్చిందంతా కూడా వ్యవసాయ ఆదాయం అని తన దగ్గర ఉన్నటువంటి నల్లధనాన్ని కూడా దానికి కలిపేసి ఎగ్జెంప్షన్ ట్యాక్స్ నుంచి పొందడానికి రిటర్న్స్లో అగ్రికల్చర్ ఇన్కమ్ మొత్తం దీని మీద వచ్చిందని చెప్పి చూపిస్తున్నాడు. కానీ ఇక్కడ నిజంగా కష్టపడేటువంటి చిన్న సన్నకారు రైతులకి మాత్రం ఫలితాలు దక్కడం లేదు. ఎందుకంటే 24/7 చాలా జాగ్రత్తగా ఉండి పంట విత్తు నాటిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వ్యవసాయం చేస్తాడు రైతు. ఈ దేశానికి అన్నం పెడతాడు రైతు. ఆ రైతు పేరు మీద కూడా ఇలాంటి మోసాలు చేస్తున్నారు అంటే మరి వీళ్ళని ఏమనాలి? అయినా మోసాలు మనకేమైనా కొత్త? ప్రతిరోజు మోసపోతూనే ఉన్నాం కదా ఏదో ఒక విషయంలో. కానీ రైతు పేరు చెప్పి మోసం చేయడం, అంతకు మించినటువంటి దౌర్భాగ్యం ఇంకొకటి లేదు. ఏమంటారు? మీ అభిప్రాయం తెలియచేయండి. చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా.